నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. భోగాపురంకి సంబంధించి ఎయిర్పోర్ట్ మేము కట్టామని చెప్పేసి వైసీపీ ఆ క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చెప్పి ట్రై చేస్తుంది. కానీ వాస్తవాలు ఏంటి అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఎవరు నమ్మడం లేదు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఆ ఏరోప్లేన్ వచ్చిన వెంటనే ఆయన అభివాదం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం మనం చూసాం. దీనిపైన కూడా పేర్ని నాని దానిపైన కూడా విమర్శలు చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఏంటి భోగాపురంకి సంబంధించి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పేసి అటు గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాడు ఒక పక్కన. కానీ అదే జగన్మోహన్ రెడ్డి భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రానటువంటి ఒక పరిస్థితిలో ఎయిర్పోర్ట్ అవసరం ఉందని చెప్పి ఆయనే అంటున్నాడు. సో ఎవరిని నమ్మాలి? గతంలో కూడా మనం చూసుకుంటే సేమ్ ఇదే విధంగా అదాని డేటా సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది వేస్ట్ అని చెప్పేసి ఇటు గుడివాడ అమర్నాథ్ అనడం, లేదు అది చాలా మంచిది, అది నేనే తీసుకొచ్చా అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఏంటి వీళ్ళ ఒక కన్ఫ్యూజన్ ఏంటి, ఒక క్లారిటీ లేకపోవడం ఏంటి, వీళ్ళని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటండి, వాళ్ళకి ఏం ఆదేశాలు వస్తాయి? ఇదిగో దీని మీద మీరు ప్రచారం మొదలు పెట్టండి, మనమే తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడండి అంటారు. వాళ్ళకే క్లారిటీ ఉండదు, ఎవరు మాట వినరు కదా. అందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడతారు, ఎక్కడో చోట దొరికిపోతారు. అంటే అది కాక వైసీపీకి సంబంధించి 2 వర్గాలుగా వీడిపోయాయని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అని. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని వేరే వాళ్ళతో ఇప్పిస్తాడు, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అది కాదు వాడు చెప్పింది తప్పు అని చెప్పేసి గతంలో కూడా మనం చూసుకుంటే 3 రాజధానులు వే టు SMS సంబంధించి ఒక నిర్వహించిన ప్రోగ్రాంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈసారి మేము వైజాగ్ వద్దు, మాకు కర్నూలు వద్దు, ఏది వద్దు, అమరావతి ఏమొద్దు, ఇకపైన అమరావతి నుంచే మా యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి అంటే 2 రోజుల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాడేవాడు చెప్పడానికి అన్నట్టు మాట్లాడారు. ఏంటి ఇక్కడ భోగాపురం కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు అదాని డేటా సెంటర్ కావచ్చు, అటు వే టు SMS సంబంధించిన దాంట్లో ఎక్కడ ఒక క్లారిటీ లేదు. ఎలా చూడాలంటే ఇక్కడ ఒకటేనండి, ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలి అంటే అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం జరిగింది గతంలో. నారా చంద్రబాబు నాయుడు గారు 2015 అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి భూసేకరణ కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలను కన్విన్స్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో నరసాయమ్మ అనే ఒక మహిళని పక్కన పెట్టుకొని, ఇదిగో ఈవిడ చెప్తుంది వినండి, అసలు అవసరమే లేదు, ఎర్ర బస్సే లేని మా ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అని మాట్లాడిచ్చాడు. అప్పుడే ఆయనే కేసులు వేయించాడు. 2019 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసును కూడా ఆయనే పక్కకి తీయించేశాడు. ఏదో శంకుస్థాపన అనే చిన్న కార్యక్రమాన్ని చేసేసి అప్పుడు నమః అనిపించారు, అయిపోయింది. ఇంకా ఏం చేశాడు ఈయన? అసలు 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇదిగో ఇట్లా అధికారంలో రాబోయే ముందు ప్రాపకాండ చేశాడు. అబ్బబ్బే నేను మీకు సపోర్ట్ గా ఉంటాను, అసలు ఎయిర్పోర్ట్ అనేదే వద్దని 2023లో శంకుస్థాపన చేయించింది ఆయన. చేయించిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత దానికి సంబంధించిన ఈ రోజున నువ్వు ఊరకట్ల పునాదేసి వెళ్ళిపోతే ఇల్లు కట్టుకోలేరు కదండి ఎవరైనా. ఇటుక, ఇసుక, ఇనుము ఇవన్నీ కావాలి కదా, పనివాళ్ళు కావాలి, ఆ భూమి కావాలి. ఏదో రోడ్డు పోతూ నువ్వు బండాపేసి నేను శంకుస్థాపన చేశానంటే సరిపోదుగా. మరి అవన్నీ అంత కష్టపడి దానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రారంభించింది 2015లో, ఇప్పుడు 25లో ఖచ్చితంగా ఏరోప్లేన్ ల్యాండ్ దానికి ఒక ఆలోచన తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఆకారాన్ని తీసుకొచ్చింది కూడా ఆయనే. ఆ విషయం మర్చిపోయి మధ్యలో వచ్చేసి రకరకాల మాటలు, ఇష్టానుసారంగా ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణితోటి కాసేపేమో అవసరం లేదని నువ్వే చెప్పావు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి రాగానే అబ్బే కావాలని చెప్పినట్లుగా మాట్లాడింది ఆయనే. మళ్ళీ ఈ రోజున నేనే తెచ్చానని చెప్పేది మీరే. ఆ రోజున వద్దన్న మాటలు ఎవరికి ఇస్తావు? మరి ఎవరినో అక్కడ ఉన్న మహిళలందరినీ పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడిన వీడియోలన్నీ ఎవరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు, ఇట్లా కొడితే అట్లా వచ్చిద్ది అన్నట్లుగా ఈ రోజున ప్రతి ఒక్కటి వస్తుంది. మనుషులు మనం మర్చిపోతామేమో, టెక్నాలజీ ఎక్కడికి వెళుతుంది? అన్ని కూడా చక్కగా అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి. అన్ని కూడా ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి అమ్మ గూగుల్ చెప్పానంగానే మొత్తం చూపిస్తుంది వీడియోస్ అన్ని, ఆయన ఏం చెప్పాడు ఏ టైంలో అని. మరి కాబట్టి ఇక్కడ ఒకటే, ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఈ రోజున ఉత్తరాంధ్రకి ఒక మణిహారంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని రకాల సర్వీసులు వస్తున్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, వెళ్తే హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి. మరి ఈ రోజున ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొస్తున్నందుకు సంతోషపడాలా? ఈ విధమైన ప్రాపకాండ చేస్తూ కాసేపేమో అవసరం లేదని చెప్పి నువ్వే ఒకప్పుడు, మరి ఈ రోజున 11 సీట్లకు పరిమితం అయిపోయి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా, ప్రజల మంచి చెడ్డ నువ్వు పట్టించుకోకుండా
రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళి అబ్బే నేనే చేశాను అని అంటే నువ్వు మంచి పని చేస్తే నీకెందుకు 11 వచ్చినాయి? మీరు మంచోళ్ళు కదా, మంచి కార్యక్రమాలు చేశారు కదా, ఎక్కడైనా ఒక్క ఇటుక వేసింది లేదు. కనీసం వాటర్ ప్రాజెక్టులు లేవు, వాటర్ లేవు. నిన్న చూసాం కదండి రాయలసీమ మీద వీళ్ళు చేసిన ప్రాపకాండ, రోజా నోరేసుకుని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన విధానం. అన్యాయం చేసింది వీళ్ళు, నీళ్లు లేకుండా చేసింది వీళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ తీసేసింది జగన్మోహన్ రెడ్డి. మరి అక్కడ ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేసింది జగన్మోహన్ రెడ్డి. పులివెందులకు నీళ్లు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, హంద్రిని జలాలు. మరి అది మర్చిపోయి ఈ నీళ్లు జలహారతులు ఇచ్చాడు ఆయన ఇచ్చిన తర్వాత. మరి ఆ తర్వాత చూస్తే సెట్టింగ్ వేసేసి 4 ట్యాంకర్లు తెచ్చేసి అద్దెకి ఆ ఇనుప గేట్లు పెట్టి ఇచ్చేసి నువ్వు ఇదిగో అయిపోయింది అన్నాడు. అందరూ వచ్చి చూస్తే ఏం లేవు, అక్కడ వాటర్ లేదు, ఏం లేదు. గేట్లు కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి, అంతా సెట్టింగే. ఆ గేట్లు గ్రీజు లేకుండా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు ఎంతమంది చనిపోయారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా కారణం. అక్కడ గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, దానికి ఆయన కాదా కారణం? ఒకటి కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే వీళ్ళు చేసిన ఇట్లాంటివి అయితే మరి వీళ్ళు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని మళ్ళీ ఒక్కొక్కటిగా సర్దుకుంటూ ఒక మంచి సదుపాయంగా దాన్ని తీసుకొస్తుంటే వీళ్ళు అసలు వీళ్ళకి క్రెడిటే లేదు. ఇంకా వీళ్ళ క్రెడిట్ లేని దాన్ని ఎవరు చోరీ చేస్తారు? ఇంకొకరిది వీళ్ళు ఈ రోజున రాష్ట్రాన్నే కొట్టేసి దోపిడీ చేసేసి లూటీ చేసేసి ఆర్థిక ఉగ్రవాదుల్లా తయారైన వీళ్ళు ఈ రోజున ఇదిగో ఈ క్రెడిట్ అంతా మాదే, క్రెడిట్ చోరీ జరుగుతుందంటే క్రెడిట్ ఉన్న వాళ్ళకి చోరీ చేస్తారు, లేని వాళ్ళని ఎవరు చేస్తారు? అసలు క్రెడిటే లేదు మీకు. అది కాక మనం చూసుకుంటే పేర్ని నాని కూడా చాలా వ్యంగ్యంగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఏవియేషన్ మినిస్టర్గా ఉంటూ ఆయన వచ్చి అభివాదం చేసేదాన్ని కూడా వెక్కిరింపులా మాట్లాడుతున్నాడు అంటే ఎలా చూడాలంట? ఆయనకు అసలు ఒక గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. మన మంత్రులు మన రాష్ట్రానికి ఇంత గొప్పగా ఒక ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి ఫస్ట్ ఏదైతే ట్రయల్గా ఒక ల్యాండ్ చేశారో మరి దాంట్లో ఎవరైనా సరే సంతోషంగా బయటకు వస్తాం, అందరికీ అభివాదం తెలుపుతారు, దాంట్లో తప్పే ఉంది. అంటే ఈయనను జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నుంచోబెట్టాలి అక్కడ. ఇదిగో మా జగన్ రావాల్సింది 4 కార్లు వేసుకుని వాళ్ళు కూడా పాపం వచ్చి పక్కన నిలబడి మేమే అంటూ కూర్చోవాల్సింది మనం చూస్తూ ఉంటాం. కామెడీ సీన్లు అలా ఉండేది. అంటే ఆయన తీసుకురానట్టు హంగ్రీ నివాస్ జలాలకి ఈయన హారతి ఇచ్చినట్టుగా అంతే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఆయన వచ్చి అభివాదం కూడా చేసే అవకాశం ఉంటే చేసేవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అట్లాంటి వాళ్ళే వీళ్ళకి ఎంత సేపటికి అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది. ఈ రోజున నేను పుట్టకపోతే నీకు పెళ్ళెట్లా ఇద్దరు నిన్ను ఎవరు చేసుకుంటాడని ఒక సామెత ఉండిద్ది. అట్లాగా మా జగనన్న లేకపోతే ఏంటి అసలు అన్నట్లుగా వీళ్ళ కార్యక్రమాలు, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ఎలివేషన్స్, ఆయన కాళ్ళు డబ్బా కొట్టడానికి పత్రికా ఛానల్ ఉన్నారు కదా బ్యాచ్ అంతా కూడా జే బ్యాచ్, వీళ్ళ మాటలు. ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఈ రోజున కేటీఆర్ కేసీఆర్ అందరూ ఒప్పుకున్నారు. హైదరాబాద్ ఒక వెలిగిపోతుందంటే సిబిఎన్ బ్రాండ్ అది. ఆయన ఒకప్పుడు హైటెక్ సీఎం, ఈ రోజున ఏపీ బ్రాండ్. అది అట్లాంటి చెయ్యాలన్నా కూడా దానికి ఒక అర్హత ఉండిద్ది. అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే నీకు ప్రజలు 11 ఎందుకు ఇచ్చారనేది ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఈ రోజున గతంలో మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసిన వాళ్ళంతా కూడా ఎలాంటి కేసులు వీళ్ళ మీద ఈ రోజున ఎదుర్కొంటున్నారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది బెయిల్ లేకుండా ఉన్నారు. మరి ఈ మద్యం కుంభకోణం గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. సో చూద్దామండి. మొత్తానికి ఎక్కడ తెలుగు వాడు ఉన్నా సరే ఒకటే చర్చ, బోగస్ బుల్లోడు ఎవరైతే ఉన్నారో ఆయన మాటలు ఎవరు నమ్మొద్దని చెప్పి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.